పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు అన్న దగ్గర ఓన్ చేసుకున్న దాంట్లో 4 ఎక్స్ట్రా టికెట్లు వచ్చాయి. ఫస్ట్ వీక్ సక్సెస్ నేరేషన్ అది. సో బై ది టైం థర్డ్ వీక్ వచ్చారు కదా సినిమాకి ఎలా రావాల్సిన దానికన్నా హైయెస్ట్ అప్లాస్ వచ్చి హైయెస్ట్ రెవెన్యూ వచ్చింది. 1000 crore ఇది దాటింది కదా, నిన్న ఎప్పుడు దాటేసింది కదా. సో ఇవాళ అక్రాస్ ద కంట్రీ చూస్తే ఇంత ఈ స్పెక్ట్రంలో రెవెన్యూస్ రావటం అనేది మనం ఇంతకుముందు చూడలేదు. చరిత్రే కదా, చరిత్ర ఇది. పుష్ప అనేది చరిత్ర సృష్టించింది. సో నేను అంటుంది ఏంటంటే సార్, ఇందులో తనని కాని వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ప్రొవొకేషన్తో లాక్కుని సక్సెస్ చూసాడు అతను. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఒక రింగ్ మాస్టర్ ఆపరేట్ చేస్తే జరిగింది అనేది మీ ఒపీనియన్? ఖచ్చితంగా. లేదంటే ఎంత జరగదు సార్. ఒక మ్యాన్ బిహైండ్ అన్నది పెద్దానికి ఒక సక్సెస్ నెరేషన్ ఉంటుంది. సరే, వైఎస్ఆర్సీపీ దగ్గరకు వద్దాం. వరుసగా ఈరోజు పొద్దునున్న ఆయన సాయంత్రానికి పార్టీలో ఉంటున్నా, రేపు పొద్దునకి ఇంకో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. సరే, మొన్న ఏంటి ఆయన ఏది కర్ర ఎరగకుండా పాము చావకుండా అవంతి శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పి మరి బయటకు వచ్చేసి సాయంత్రం ఫ్లైట్ ఎక్కి తెల్లారి అల్లు కాంపౌండ్లో తేలారు. అండ్ ఇంకొక ఆయన కూడా గ్రంథి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మరి జోగి రమేష్ రెడీగా ఉన్నట్టు అని, జోగి రమేష్ కూడా వెళ్ళిపోతే అంటే ఇంతమంది వెళ్ళిపోయినా ఆ పార్టీ ఇంకా రాజకీయం చేయగలదనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందా సార్? ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా సార్. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం నుంచి నాకు తెలిసి చాలా, ఇప్పుడు కోటగిరి విద్యాధరరావు గారు కానీ హరిరామ్ జోగి గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏమీ కాకుండా వెళ్ళిపోయారు. అప్పుడు తెలుగుదేశంకి ఎంత ఉపద్రవం లేదు. ఆ రోజు యనమల రామకృష్ణుడు ధర్మం అని మొత్తం అందరూ శంభు తట్టబొట్ట సర్ది మొత్తం తట్టుకుని వెళ్ళిపోయారు. మాటకి చెప్తాం. నేను అప్పుడు అనుకున్నాను ఉభయ గోదావరి జిల్లాలో స్టాల్వర్డ్స్ అందరూ వెళ్ళిపోయారు. కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి యంగ్ అండ్ డైనమిక్ లాంటి వాళ్ళందరూ సర్వైవల్ చాలా కష్టం అనుకున్నాం. బట్ తదనంతర పరిణామాల్లో 2014లో వాళ్ళకి గెలిచిన చూసాం కదా సార్. తర్వాత కొత్త స్ట్రీట్ లీడర్స్ అక్కడ స్థానికంగా ఎలా ఎమర్జ్ అయ్యారు. రెండోది ఈరోజు రీసెంట్ పాస్ట్లో 14, 19, 24 చూసుకుంటే ఇదే వైఎస్ఆర్సీపీ నుంచి 23 మందిని ఏమీ కాకుండా తీసుకెళ్ళిన తర్వాత కూడా అప్పుడు కూడా పార్టీ మీద ఇట్లాగే అనుకున్నారు. బట్ ద వే దే బౌన్స్ బ్యాక్. ఇక్కడ 151 మీరు ఇదే తెలుగుదేశం చూడండి, 23 మంది గెలిస్తే 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. 18 అతి కష్టం మీద అపోజిషన్ స్టేటస్ నిలబెట్టుకున్న తెలుగుదేశం కుదేలైపోయింది. ఇంకా కష్టం తేరుకోలేదు. మన దగ్గర ఒక మహానాడు, మొన్న జరిగిన మహానాడు కన్నా ముందు నంద్యాల జరిగిన మహానాడికి, నంద్యాల కదా, ఆ మహానాడులో వచ్చిన టర్న్అవుట్ని ఒంగోలులో జరిగిన మహానాడుతో సస్టైనిటీని గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు తీసుకెళ్ళి ఎలా నిలబెట్టుకున్నారు? అది ఆయన దక్షత అండి. అంటే పార్టీని దక్షత లేదు అంటే ఏదైనా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు స్కోర్డ్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఖచ్చితంగా పార్టీ నిర్మాణం విషయంలో, నేను ప్రభుత్వం గురించి పార్టీ నిర్మాణం విషయంలో, నడిపించే విషయంలో ఆయనకి క్లియర్ కట్ విజన్ ఉంది. దాని ప్రకారం పోతారు. ఆయన సక్సెస్ రేటు ఎక్కడ చిన్న చితక తేడాలు వచ్చినా ఓవర్కమ్ చేయగలరు. ఆయన చేసి చూపించారు. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఒక నాయకుడు ఒక పంధా ఎంచుకున్నప్పుడు నాయకత్వాన్ని, కేడర్ని పరిరక్షించుకోవడానికి ప్రతిసారి ఎలక్షన్స్ ముందు అందరు రాజకీయ పార్టీ నాయకులు ఒకలాగే ఉంటారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ దే సింప్లీ ఫాలో ఇన్ ద ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ ట్రాప్లో పడ్డారంటే సేమ్ అవుట్ స్టోరీ రిపీట్. జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారా? ఎవరు పడలే. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు 2014, 19 పడలేదని చెప్పండి. ఎవరితో నేను డిబేట్ సిద్ధంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 దాకా పడలేదని చెప్పండి. ఎందుకంటే సింపుల్ గా చెప్తా సార్, వాళ్ళు 30 సంవత్సరాలు అధికారంలో ఉండడానికి వాళ్ళు వస్తారు. వీళ్ళు 35 ఏళ్ళు అధికారంలో ఉంటామని కళ్ళగన్ని కంటూ వీళ్ళు వస్తారు. కళ్ళ సాకారం అవడానికి అందరూ అబ్దుల్ కలాం గారు లాగా ప్రాక్టికల్ గా ఉన్న కనమంటే వీళ్ళు ఇంప్రాక్టికల్ అన్నీ కనుక్కున్నప్పుడు వచ్చే ఉపద్రవాలు. అంటే ఏంటంటే ఎనీబడి ఆయనకి చూడండి, ఏబీ వెంకటేశ్వరరావు కంపు ఉంచాడు, ఈసారి వీరాంజనేయులు ఉన్నాడు, ఈయన కంపు ఉంచి వెళ్ళారు ఇంటెలిజెన్స్ పరంగా. ఎవరో అతీతం కాదు దీంట్లో. ఆ నిడివిలో 2 కళ్ళ సిద్ధాంతం ఉంటారు చూడండి, నాకు పార్టీ అధికారం అన్నది ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో అలా కరుణానిధి గారు, నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో మమతా బెనర్జీ గారు కనబడతారు 3 టర్ములు బట్టి. ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మేము మాట్లాడిన అన్నీ జరుగుతాయి. కానీ అదే లేకుండా ఈ కలెక్టర్లతో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ అబద్ధ లాంగ్వేజ్లో వాడు ఏంటంటే ఆ గొడుగు పడతారు. ఈ 5 ఏళ్ళు నేను ప్రసెంట్ చేసుకుంటే నేను బతికి పట్టగడతా, మంచి ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాను, మంచి డిస్ట్రిక్ట్ పడుతుంది కలెక్టర్గా అన్న దగ్గర ఎప్పుడు 2 చిరతలు పట్టుకుని ఇలా కొడుతూనే ఉంటారు. ఈ ట్రాప్లో కనుక ముఖ్యమంత్రులు పడ్డారంటే 5 ఏళ్ళే. కానీ ఈసారి ఆయన పడకపోవచ్చు. ఇంతకన్నా చూసాం సార్. ఆయన టోటల్ 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి టెన్యూర్లో 2వ టర్మ్ అన్నది ప్రతిసారి గగనం ఆయనకి. చంద్రబాబు గారికి ఏం అతీతం కాదు ఆ విషయంలో.
అంత అడ్మినిస్ట్రేషన్లు చేసి అంత అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు తెచ్చుకున్నా సరే బెబేల్ని ఎత్తేస్తారు వాళ్ళే. బ్యూరోక్రాట్స్ ట్రాప్లో నేను వెంకటరావు గారి దగ్గర నుంచి చూస్తున్నా. నాకేం తెలియదురా బాబు మీరే చెప్పండి నడిపించండి అంటే కూడా ఆయన్నే ముంచేశారు వాళ్ళు. చేత వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది సామర్థ్యం వాళ్ళ ఒక్కరికే ఉంది సార్. వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడకుండా ఉండలేరు. ఎందుకంటే నిరంతరం 24/7 కార్యకర్త కల్లేడు కానీ ఓ డిస్ట్రిక్ట్ హెడ్గా కానీ లేదంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఎవ్రీ టైమ్ దే విల్ మేక్ దెమ్సెల్ఫ్ దేర్ ప్రెజెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సో అది ఆబ్వియస్గా వాళ్ళ సక్సెస్ నేరేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఓకే, అది అంటే మీ అబ్జర్వేషన్. వెరాజ్ మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క అంశాన్ని చాలా తడిమి చూశారు, స్పృశించి చెప్పారు. ఆఫీసర్స్ని మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ల వాళ్ళ నిస్సహాయతని వేలెత్తి చూపించారు. ఇట్లాగా మీరు నిస్సహాయాలుగా ఉంటే మీరే ఏది ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు కూడా అడ్రస్ చేయలేని మీరు అడ్రస్ చేయలేకపోతున్నప్పుడు సామాన్యులు ఇంకెక్కడికి పోవాలని అడిగాడు. అంటే ఆయన జాగ్రత్తగానే ఇప్పుడు మీరు అన్న అంశాలన్నీ బహుశా ఆయన ఆకలింపు చేసుకొని ఉంటారు వచ్చే ముందర పవర్లోకి. సో వీళ్ళ తీరు మార్చాలనేదో ఆయన కంకణం అయితే కట్టుకున్నట్టున్నారు. తీరు మార్చ